రాజుల గ్రంథము 1-7 రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలుగకుండెను. కాబట్టి వారు, మా ఏలినవాడు వగు రాజు వరకు నీ కొరకు తగిన చిన్నదాన్ని వెతుకుటకు మంచిది. ఆమె రాజుని సముఖమునుంది నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిట్లలో పండుకొనని చెప్పి ఇశ్రాయేలీయుల దేశపు నలుదిక్కులను చెరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెతకి అబీషగు అను షునేమీరాలను చూచి రాజునద్దకు తీసుకుని వచ్చిరి. ఈ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను గాని రాజు దానిని కూడలేదు. హగ్గిదుక్కువాడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజును అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరచుకొనెను. అతని తండ్రి, నీవు ఇలాగను ఎందుకు చేయుచున్నావని అతని చేత ఎప్పుడు నువ్వు విచారించినా అతనికి నొప్పి కలుగ చేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యం గలవాడు. అబ్షాలోము తరువాత పుట్టాడు. అతడు సెరూయా కుమారుడైన యోవాబుతోనూ యాజకుడైన అబ్యాతారుతోనూ ఆలోచన చేయగా వారు అదోనియా పక్షమును వహించి అతనుకు సహాయం చేసిరి. పరిశుద్ధుని ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మదేవ నీ సహాయంతో ధ్యానించి అంగీకరించి సత్యమును గ్రహించి వాక్యానుసారంగా జీవించే కృప మాకు ఇవ్వమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు పేరట విచ్చేసిన మీ అందరికీ ప్రభు షలోం. మీ ప్రక్క వారికి షలోం అని చెప్పండి. షేక్ హ్యాండ్ ఇవ్వండి. దయచేసి మీ స్థలాల్లో కూర్చోండి. ముగింపు ప్రార్థన అయ్యేంత వరకు ఏ ఒక్కరూ కూడా అమర్యాదస్తులుగా లేవడానికి వీల్లేదు. త్వరగా కూర్చోండి. మధ్యలో తిరగడం కానీ లేవడం కానీ నిషేధం. ముగింపు ప్రార్థన అయ్యేంత వరకు మీ స్థలాల్లో చక్కగా కూర్చోాల్సిందిగా కోరుతున్నాను. రైట్. దావీదు వృద్ధాప్యానికి వచ్చేసాడు. వయసు సుమారు 69 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలు. దావీదు బ్రతికిందే 70 సంవత్సరాలు. కాబట్టి మనం చదువుతున్న ఈ అధ్యాయము దావీదు యొక్క చివరి సంవత్సరం. కొన్ని వారాల్లో కొన్ని నెలల్లో ఇక దావీదు చనిపోబోతున్నాడు. ఈరోజు మనం చదివినటువంటి లేఖన భాగం నుండి 3 విషయాలు మీతో పంచుకోవాలి ఆశపడుతున్నాను. 1 పరీక్ష, 2 పోరాటం, 3 పలుకు. సింప్లిఫై చేస్తే దావీదు పరీక్ష, దావీదు పోరాటం, దావీదు పలుకులు, లేదా చివరి పరీక్ష, చివరి పోరాటం, చివరి పలుకులు. ఈ 3 విషయాలు ఈరోజు సందేశంగా మీకు అందించబోతున్నాను. చెప్పండి ఏమిటో? చివరి పరీక్ష, చివరి పోరాటం, చివరి పలుకులు. మొదటిగా చివరి పరీక్ష. దావీదు వయసు సుమారు 69 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలు. చివరి అంకానికి వచ్చేసాడు. బైబిల్ సెలవిస్తుంది దావీదు బహు వృద్ధుడు కాగా. మరొక చోట ఆ మాట మనం చూస్తాం దావీదును గూర్చి, అతడు బహు వృద్ధుడు కాగా అని చెప్పి. సో బహువృద్ధుడు అంటే 80 సంవత్సరాలు దాటితేనే బహువృద్ధుడు అంటారు, లేక 90 సంవత్సరాలు దాటితేనే బహువృద్ధుడు అంటారు. 60-70 సంవత్సరాలు దాటితే వృద్ధుడు అంటారు. కానీ దావీదు సుమారు 70 సంవత్సరాల వయసుకు వచ్చాడు. అప్పుడే బహు వృద్ధుడు అని చెప్పి లిఖించబడింది. కారణం ఏమిటి? బహువృద్ధుడు అనడానికి కారణం ఏమిటంటే బహు ఓల్డ్ అయిపోయాడు. ఏమైపోయాడు? ఓల్డ్ అయిపోయాడు. 69 సంవత్సరాలు 70 సంవత్సరాల్లో బహు ఓల్డ్ ఎందుకయ్యాడు? దావీదు ఏమైనా బలహీనతలు గుండా, అనారోగ్యాలు గుండా వెళ్ళాడా గతంలో? దావీదును జాగ్రత్తగా పరిశీలన చేస్తే మహా గొప్ప యుద్ధ శూరుడు, యుద్ధ వీరుడు, బహు బలాఢ్యుడు, యుద్ధమునందు ప్రావీణ్యత కలిగిన వాడు. యుద్ధం చేసే సైనికులు సాధారణంగా వ్యాయామం చేస్తారు.
వారి బాడీని ఫిట్గా ఉంచుకుంటారు, ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళు ఆరోగ్యం లేకుండా, బలం లేకుండా యుద్ధానికి వెళ్ళి ఏం చేస్తారు చెప్పండి? మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే దావీదు లాంటి యుద్ధ శూరుడు, యుద్ధ వీరుడు ఆ రోజుల్లో మరొకడు లేడు. కాబట్టి దావీదు వాస్తవంగా ఆరోగ్యపరంగా బలహీనుడు కావడానికి వీల్లేదు, బహు బలాఢ్యుడు. మరి ఎందుకని 70 సంవత్సరాలు రాకుండానే బహు వృద్ధాప్యానికి వచ్చేసాడు అని అంటే, దావీదు చేసిన పాపము దావీదును బలహీనపరిచింది. మీరు మీ బైబిల్ తెరిచినట్లయితే 31వ కీర్తన 10వ వచనంలో ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. 31వ కీర్తన 10వ వచనము. ఇది దావీదు రాసిన కీర్తనే, ఏముందో చూద్దాం రండి. 10వ వచనం. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గడుచుచున్నవి. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోచున్నది, నా ఎముకలు క్షీణించుచున్నాయి. అర్థమవుతుందా? దావీదు ఏమంటున్నాడంటే, అయ్యా నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నా ఎముకలు క్షీణించిపోయినాయి, నిట్టూర్పుతో నా దినములు గడుపుతున్నాను. కారణం ఏమిటంటే, నా పాపము వలన నా బలము తగ్గిపోయింది. ఎందుకు దావీదు బలహీనుడయ్యాడో తెలుసా? తను చేసిన పాపం వల్ల. సహోదరి సహోదరులు దయచేసి గమనించండి, మనం చేసే ప్రతి పాపము మనల్ని బలహీనపరుస్తుంది. ఆర్థిక వ్యవస్థలో నువ్వు పాపం చేస్తే ఆర్థికంగా బలహీనమైపోతావు. శరీరంతో పాపం చేస్తే శారీరకంగా బలహీనమైపోతావు. ఆధ్యాత్మిక జీవితంలో సేవలో నువ్వు పాపం చేస్తే సేవ బలహీనమైపోతుంది. నువ్వు చదువుకోవాల్సిన సమయంలో చదువుకోకుండా తప్పుడు పనులు చేస్తే, తప్పుడు స్నేహితులతో తిరిగితే చదువు బలహీనమైపోతుంది. కుటుంబాన్ని కట్టుకోవాల్సిన నువ్వు కుటుంబ బాధ్యతలు నిర్వర్తించకుండా నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తే కుటుంబం కుప్పకూలిపోతుంది, కుటుంబ వ్యవస్థ బలహీనమైపోతుంది. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు పాపం చేసినా, ఏ పాపానికి అవకాశం ఇచ్చినా నువ్వు ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట బలహీనమైపోతావు. దావీదు చేసిన పాపం శరీరంతో, కాబట్టి ఏది బలహీనమైంది చెప్పండి? శరీరం బలహీనమైపోయింది. చేసిన పాపాన్ని తను ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే బాగుండేది. సంవత్సరం పాటు ఒప్పుకోకుండా, పాపాన్ని దేవుడితో చెప్పుకోకుండా దాన్ని కప్పుకునే ప్రయత్నం చేశాడు. చేసిన పాపాన్ని మరొక్కడి మీదకి నెట్టే ప్రయత్నం చేశాడు. దేవుడు 365 రోజులు సమయం ఇచ్చినా సరే ఏమాత్రం పట్టించుకోకుండా బహు మూర్ఖంగా, కఠినంగా వ్యవహరించాడు. ఫలితంగా దావీదు బహుగా శిక్షించబడ్డాడు. ఆ 365 రోజులు గడిచిన తర్వాత దేవుడు శిక్షను ఖరారు చేసేసాడు. దేవుడు శిక్షను ఖరారు చేసేసిన తర్వాత, అయ్యో నేను పాపం చేశాను అని చెప్పి పాదాలు పట్టుకున్నాడు. కానీ అప్పటికి శిక్ష ఖరారు అయిపోయింది. మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నా, తప్పులు చేయడం మానవ సహజం. కానీ చేసిన తప్పును ఒప్పుకోకుండా ఒకవేళ నువ్వు కప్పుకుంటే అది అసహజం. దానివల్ల నువ్వు చాలా నష్టపోతావు, దానివల్ల నువ్వు చాలా కష్టాలు కొని తెచ్చుకుంటావు. ఆ రాత్రి దావీదు చేసిన పాపం వల్ల మిగతా 20 సంవత్సరాల్లో ఏ రాత్రి సుఖంగా నిద్రపోలేదండి. ఆ రాత్రి కాసేపటి ఆనందం కోసం తను చేసిన పాపం వల్ల మిగతా 20 సంవత్సరాల్లో దావీదు ఏ రోజు ఆనందించలేదండి. ఆ రాత్రి ఏదో కాసేపు సుఖం కోసం దావీదు కకృతి పడ్డం వల్ల మిగతా 20 సంవత్సరాల్లో ఏ రోజు కూడా దావీదు సుఖపడలేదండి. పాపము కాసేపే సంతోషాన్ని ఇస్తుంది, కానీ జీవితకాలం నీకు నరకాన్ని చూపిస్తుంది. అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది. పోయిన వారం క్షుణ్ణంగా మనం ధ్యానించాం, మళ్ళా చెప్పే ఉద్దేశం నాకు లేదు. దావీదు యొక్క జీవితంలో మిగతా 20 సంవత్సరాలు, ముందు 20 సంవత్సరాలు అద్భుతంగా పరిపాలన చేశాడు. 20 సంవత్సరాలు అద్భుతంగా పరిపాలన చేసి తను 50 సంవత్సరానికి వచ్చినప్పుడు పాపంలో పడ్డాడు. ఇక మిగిలిన తనకి 20 సంవత్సరాలు.
ఇటు 20 సంవత్సరాలు అద్భుతంగా జీవించాడు, అద్భుతంగా పరిపాలన చేశాడు, బహుగా దేవుని మహిమను చూశాడు. ఎప్పుడైతే పాపం చేశాడో, పాపాన్ని ఒప్పుకోకుండా కప్పుకునే ప్రయత్నం చేశాడో, దావీదు తీవ్రంగా దెబ్బతిన్నాడు. ఇక మిగతా 20 సంవత్సరాలు కష్టాల గుండా, నష్టాల గుండా, ఇరుకు గుండా, ఇబ్బంది గుండా, వ్యాధి బాధల గుండా, పోరాటాల గుండా, మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా ఒత్తిడి తట్టుకోలేకపోయాడు. నేను అంటాను, ఆ రాత్రి దావీదు సంతోషించాడు, సుఖపడ్డాడు. కానీ ఇక ఆ తరువాత 20 సంవత్సరాలు దావీదు జీవితంలో సంతోషం చూడలేకపోయాడు, సుఖాన్ని చూడలేకపోయాడు, సౌఖ్యాన్ని చూడలేకపోయాడు. ప్రతిరోజు సతమతమైపోయాడు, ప్రతిరోజు తల్లడిల్లిపోయాడు, అల్లాడిపోయాడు. సహోదరి సహోదరులు, సైతాను బహు తెలివైన వాడు. ఇది చేస్తే చాలా బాగుంటుంది, అక్కడికి వెళ్తే చాలా బాగుంటుంది, వాడితో వెళ్తే బాగుంటుంది, వీడితో వెళ్తే బాగుంటుంది, అది తాగితే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి నిన్ను రెచ్చగొడతాడు, శోధిస్తాడు. ఆ తప్పు నువ్వు చేసేసిన తర్వాత మళ్ళీ నీ చేతే అనిపిస్తాడు, చిచ్చే ఇది చేయకుండా ఉంటే ఎంత బాగుండేది. ఎవరంటున్నారు? చేసిన నువ్వే అంటావు. అలా అనిపిస్తుంది ఎవరు? సైతాన్ గాడే. ఇంకొక మాట అంటాడు, చిచ్చే అసలు నీళ్ళంటోడు ఇలాంటి పాపం చేయొచ్చా? ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తావు కదా, ఎంతో భక్తుడు కదా, భక్తురాలు కదా, సేవలో ఉంటున్నావు కదా, ఇలా సేవలో ఉంటూ మందిరానికి వెళ్తూ దేవుణ్ణి ప్రేమిస్తూ బాప్తిసం తీసుకొని ప్రభు బలలో పాల్పంచుకుంటూ ఇలాంటి తుచ్చమైన పన్ను చేయొచ్చా? చిచ్చే అని ఎవరు అనిపిస్తారు? మళ్ళీ సైతాను గడు అనిపిస్తాడు. వాడు నిన్ను శోధిస్తాడు, నిన్ను పాపంలో పడేస్తాడు, మళ్ళీ నీ చేతే నిన్నే చిచ్చి అనిపిస్తాడు. అర్థమవుతుందా? అంత వాడు చిచ్చి అనిపించినా మళ్ళీ తర్వాత మళ్ళీ వాడు కూడానే పడతాం. ఎంత తప్పు ఒకసారి ఆలోచించండి. సో దావీదు 69 సంవత్సరాలు 70 సంవత్సరాల వయసులో బహు వృద్ధుడు కావాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు అయ్యాడయా అంటే, తను చేసిన పాపమాట తనకున్న బలాన్ని నీరుగార్చేసిందట. తన ఎముకలు క్షీణించిపోయినాయట. చేసిన పాపాన్ని బట్టి 20 సంవత్సరాలు ఏడుస్తూనే ఉన్నాడు. అది కూడా అన్నాడు, ఏమని? 10వ వచనము, నా బ్రతుకు దుఃఖముతో, ఏమిటట? ఏండ్లు గడిచిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ నన్ను మాత్రం నా బాధ, నా దుఃఖము, నా వేదన, నా నిట్టూర్పులు నన్ను విడిచిపెట్టట్లా. ఫలితము నా దోషము వలన నా బలము తగ్గిపోయింది. సో దావీదు యొక్క బలం తగ్గిపోవడానికి కారణం తను చేసిన పాపం. సహోదరుడా, సహోదరి, నువ్వు ఆరోగ్యంగా జీవించాలంటే ఆత్మీయంగా జీవించాలి. నీ ఆయుష్ బాగుండాలంటే నీ ఆత్మీయత బాగుండాలి. ఈ విషయాన్ని మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. కొంచెం ముందుకెళ్దాం. ఇప్పుడు దావీదు వయసు మీద పడిందట, వణికిపోతున్నాడట. మంచం మీద తనకు ఎన్ని దుప్పట్లు కప్పినా సరే ఆ చలి తట్టుకోలేక గజగజ గజగజ వణికిపోతున్నాడట. ఒకప్పుడు శత్రువులను వణికించినటువంటి ఈ దావీదు ఇప్పుడు చలిని కూడా వణికిపోతున్నాడట. అటువంటి సమయంలో తన చుట్టూ ఉన్నటువంటి సేవకులు ఒక ఆలోచన చేశారట. ఏమిటి ఆలోచన అని అంటే, చదువుతున్నాను. కాబట్టి వారు, అంటే దావీదు చుట్టూ ఉన్నవారు, మా ఏలిన వాడువును రాజు నగు నీ కొరకు తగిన చిన్నదాన్ని వెతుకుట మంచిది. ఆమె రాజైన నీ సమ్ముఖమందు ఉండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిటిలో పండుకొనునని చెప్పి, ఇశ్రాయేలీల దేశంలో మిస్ ఇశ్రాయేలు అని పోటీ ఏర్పరిచిరి. మీకేమైనా అర్థమైందా? ఏ పోటీ? అందగత్తెల పోటీ ఏర్పాటు చేశారు. అంటే అందగత్తెల పోటీ పోయిన కొన్ని నెలల క్రితం మన హైదరాబాద్లోనే మిస్ యూనివర్స్ పోటీ, ప్రపంచంలో ఉన్న అందగత్తెల పోటీ హైదరాబాద్లో జరిగింది. ఆయా సందర్భాల్లో భారతదేశంలో అందగత్తెల పోటీ జరుగుతుంది. మిస్ ఇండియా అని చెప్పి, మిస్ యూనివర్స్ అని చెప్పి పోటీలు జరుగుతాయి.
చుట్టూ ఉన్న సేవకులు నలుదిక్కులకు వెళ్ళి వెతికారట. అందమైన అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది. నార్త్కి వెళ్ళారట, సౌత్కి వచ్చారట, ఈస్ట్కి వెళ్ళారట, వెస్ట్కి వెళ్ళారట. నలుగురిని తీసుకొచ్చారట. నలుగురిలో ఒక అమ్మాయిని ఫైనలైజ్ చేశారట. అలాగే కదా మరి ఫైనలైజ్ చేసేది. అందమైన అమ్మాయిని ముసలోడైన దావీదుకి ఎందుకట? జాగ్రత్తగా ఆలోచించండి. దీని వెనుక సైతాను యొక్క పన్నాగం. దావీదు జీవితంలో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎక్కడైనా దావీదుకు ఏదైనా ఒక వీక్నెస్ ఉందా పరిశీలించండి. 70 సంవత్సరాల దావీదు వయసులో ఎక్కడైనా దావీదు బలహీనంగా ఉన్నాడా? ఏ విషయంలోనైనా బలహీనంగా ఉన్నాడా అని మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక చోట బలహీనంగా ఉన్నాడు. చెప్పండి ఎక్కడో, గడి చెప్పండి. తన శరీరం విషయంలో. ఎందుకో దావీదు సెక్షువల్ లైఫ్లో, అంటే శరీర సంబంధమైన వాంఛ, శరీర సంబంధమైన కోరిక తీర్చుకునే విషయంలో దావీదు బలహీనుడు. దట్ ఈస్ హిస్ వీక్నెస్. కాబట్టి దావీదు చాలామంది భార్యలను పెళ్లి చేసుకున్నాడు. బైబిల్ ప్రకారము ఒకరిని పెళ్లి చేసుకోవాలి, ధర్మశాస్త్ర ప్రకారం ఒకరిని పెళ్లి చేసుకోవాలి. ఎందుకో దావీదు జీవితంలో శరీర సంబంధమైన కామ కోరిక ఎంతో కొంత తీవ్రంగా ఉండడం వల్లే దావీదు వ్యభిచారంలో పడ్డాడు. అనగా దావీదు జీవితంలో ఒక కోరిక, ఒక బలహీనత ఉంది. అది ఏమిటయా అంటే శరీర ఇచ్ఛ. ఈ బలహీనత వల్లే వ్యభిచారం చేశాడు, బెత్షెబాతో పాపం చేశాడు. సహోదరులు దయచేసి గమనించండి. మనం ఎంత ఆత్మీయులుగా కనిపిస్తున్నా, ఎంత భక్తులంగా కనిపిస్తున్నా, ఎంత పరిశుద్ధంగా కనిపిస్తున్నా, బయటికి ఎంత మంచి విశ్వాసులుగా కనిపిస్తున్నా, ఒకసారి జాగ్రత్తగా పుట్టిన నాటి నుండి నేటి వరకు మన జీవితాన్ని వ్యక్తిగతంగా పరిశీలన చేస్తే మనం ఎక్కడ వీక్కో మనకు తెలుసు అంటారా? తెలియదంటారా? అసలు నువ్వు ఎక్కడ వీక్కో నీకు తెలియదా? సహోదరుడా, నీ జీవితంలో అన్నీ జయిస్తావు కానీ ఆ ఒక్కటే జయించలేకపోతున్నావు. ఏ ఒక్కటి జయించలేకపోతున్నావు? అది నీ వీక్నెస్. అమ్మ సహోదరి, వింటున్నావా? నేను అన్నీ జయించగలుగుతున్నాను కానీ ఆ ఒక్కటే జయించలేకపోతున్నాను అని అంటున్నావు కదా. ఇది దేన్ని జయించలేకపోతున్నావు? అది నీ వీక్నెస్. దయచేసి గమనించు. ఏదైతే నీ జీవితంలో వీక్నెస్ ఉందో అక్కడే సైతానుగాడు పట్టుకుంటాడు, అక్కడే సైతానుగాడు పడేస్తాడు. 50 సంవత్సరాలు సైతాను దావీదును చూస్తూ ఉన్నాడు. ఎక్కడ వీక్. మొదటి పెళ్ళయింది, ఓకే, పెళ్ళి అనేది సహజం. రెండో పెళ్లి చేసుకున్నాడు, ఓహో ఇక్కడ కొంచెం వీక్ బ్రదరు. మూడో పెళ్లి చేసుకున్నాడు, ఓహో అర్థం చేసుకున్నాడు సైతానుగాడు. మన దావీదు విషయంలో దావీదుకు ఒక వీక్నెస్ ఉంది. అదేంటంటే కొంచెం శారీరకంగా కోరిక ఎక్కువ. దొరికాడు, టైం చూసి వేసేసాడు. 50 సంవత్సరాలు సైతాను బహు జాగ్రత్తగా కనిపెట్టాడు. 50 సంవత్సరాలు వెయిట్ చేశాడు, అదును చూశాడు. స్నానం చేసేటటువంటి ఒక అమ్మాయి బెత్షెబా కనిపించే విధంగా చేశాడు. ఆమెను దావీదు చూశాడు. ఆ శోధన తట్టుకోలేకపోయాడు, ఆ వీక్నెస్ని జయించలేకపోయాడు, వ్యభిచారం చేసేసాడు. సో దావీదు జీవితంలో ఉన్నటువంటి బలహీనత ఏమిటో సైతాను కనిపెట్టేశాడు. ఇప్పుడు జరుగుతుంది చూడండి. దావీదు చివరి గడియలోకి వచ్చేసాడు, చివరి రోజులకు వచ్చేసాడు. ఇక త్వరలో చనిపోబోతున్నాడు. అలా చనిపోబోతున్నప్పుడు దావీదు భయంకరమైన చలితో వణికిపోతూ ఉన్నాడు. అలా వణికిపోతూ ఉన్నప్పుడు చుట్టూ ఉన్న సేవకులకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటి ఆలోచన అంటే, ఈ వయసులో దావీదుకు 70 సంవత్సరాలు వచ్చి ఉంటే మిగతా వాళ్ళు దావీదుకున్న భార్యలకు కూడా
67 సంవత్సరాలు 65 సంవత్సరాలు వాళ్ళు ముసలి ఉంటారు కదండి. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఓ ఆలోచనకు వచ్చి సలహా, దావీదు మహారాజుకి ఈ వయసులో వెట్ట పుట్టించాలంటే ఒక పడుచు అమ్మాయిని తీసుకొచ్చి పరిచర్య చేయడానికి ఇక్కడ పెడదాము, ఆమె కౌగిలిని బట్టి దావీదు వేడి పొందుకుంటాడు అనేటటువంటి ఒక సలహా, ఒక ఆలోచన వాళ్ళు చేశారు. వినడానికి బాగుంది, కానీ దీని వెనుక పన్నాగం ఉంది, సైతాన్ యొక్క పన్నాగం. దావీదు వయసు ఎంత? 69 to 70 years. ఏ వయసులో చనిపోయాడు? 70 years వయసులో చనిపోయాడు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి దావీదుకు వెట్ట పుట్టించడానికి దేశంలో ఉన్నటువంటి అందగత్తెను తీసుకొచ్చి దావీదు పక్కన చేర్చారు. ఇప్పుడు దావీదు ఆమె కౌగిల్లో ఉన్నాడు. జాగ్రత్తగా పరిశీలన చేస్తే దావీదు ఒకప్పుడు ఈ విషయంలో బలహీనుడు. ఏ విషయంలో బలహీనుడో చచ్చే ముందు లేక చనిపోయే ముందు అదే శోధన సైతాన్ గారు తీసుకొచ్చి పక్కనే పెట్టాడు. ప్రశ్న, ఇప్పుడు ఆ పడుచు అమ్మాయితో దావీదుకు పెళ్ళయిందా? పెళ్లి కానటువంటి పడుచు అమ్మాయిని తీసుకొచ్చి దావీదు మంచం మీదకి తీసుకొచ్చేసారు, మంచం మీద పడుకోబెట్టేశారు. ఒక్కసారి ఆలోచించండి, ఒకవేళ ఆ వయసులో దావీదు ఆ పడుచు అమ్మాయి అందంగా ఉందని చెప్పి చివరి రోజుల్లో ఆమెతో వ్యభిచారం చేసినట్లయితే దావీదు పరిస్థితి ఏమయ్యేదో చెప్పండి. అర్థమైందా? అంటే అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, నువ్వు నేను చచ్చిపోయేంత వరకు, చివరి నిమిషం వరకు సైతాను గడు తన ప్రయత్నాలను వదిలిపెట్టడు. అర్థం చేసుకోండి. ఆలోచన వస్తే నాకు భయం వేసింది. పొరపాటున కౌగిల్లో ఉన్నటువంటి ఆ అమ్మాయి విషయంలో దావీదు ఒకవేళ తను తాను నిగ్రహించుకోలేకో, కంట్రోల్ చేసుకోలేకో, కామంతో కూడిన కోరికలతో ఒకవేళ ఆ పడుచు అమ్మాయితో తప్పు చేసే ప్రయత్నం చేసినా లేదా చేసినా చివరి రోజుల్లో వ్యభిచారం చేసి తిన్నగా నరకానికి వెళ్ళిపోయేవాడు. అంటే అర్థం ఏమిటయ్యా అంటే, మీ జీవితంలో మన జీవితంలో మనం ఎక్కడైతే వీక్గా ఉంటామో చచ్చే ముందు ఆ వీక్నెస్ని సైతాన్ గడు ఏం చేస్తాడు? నీ ముందుకు తీసుకొస్తాడు, నిన్ను పడేసే ప్రయత్నం చేస్తాడు. ఈ అవకాశం దావీదుకి ఏర్పాటు చేసింది ఎవరు? తన చుట్టూ ఉన్న వాళ్ళే. మళ్ళీ అయ్యా అమ్మ జాగ్రత్త, నీ చుట్టూ ఎవరుంటున్నారో జాగ్రత్త, వాళ్ళు ఇచ్చే ఆలోచనలు ఏమిటో, సలహాలు ఏమిటో జాగ్రత్త. అవి నీకు చాలా చక్కగా కనిపించవచ్చు, అవసరంగా కనిపించవచ్చు, తప్పుగా కనిపించకపోవచ్చు. అరే, దావీదు మహారాజు చలికి వణికిపోతున్నాడు, ఇటువంటి సమయంలో ఒక పడుచు అమ్మాయిని తీసుకొచ్చి తన కౌగిల్లో పెట్టినట్లయితే ఆ వెట్ట కలుగుతుంది. సహజంగా శరీరము కలిసినప్పుడు వెట్ట కలుగుతుంది, అది సహజం. చిన్న పిల్లలైనా సరే చలికాలంలో అమ్మను గట్టిగా పట్టుకుంటారు, నాన్నను గట్టిగా పట్టుకుంటాడు. అలా పట్టుకున్నప్పుడు వెట్ట కలుగుతుంది, ఇది సహజం. సో వాళ్ళు ఏం చేశారంటే వెట్ట కలిగించాలని చెప్పేసి అందమైన అమ్మాయినే తీసుకురావాల్సిన అవసరం లేదు. అది శోధన. తీసుకొచ్చి దావీదు పక్కనే పడుకోబెట్టారు. అందమైన అమ్మాయి దావీదు పక్కకు తీసుకొచ్చి పడుకోబెట్టినప్పుడు ఒకవేళ శోధించబడితే ఆ ముసలోడు కదండి అనే ఆలోచన సహజంగా వస్తుంది. ఈరోజు న్యూస్ పేపర్లో ఎక్కడ చూడలేదు మనం, 75 సంవత్సరాల ముసలోడు 13 సంవత్సరాల మనవరాల్ని పాడు చేశాడని చెప్పి, 80 సంవత్సరాల ముసలోడు వ్యభిచారం చేస్తూ పట్టబడ్డాడని చెప్పి, ఎన్నెన్ని చోట్ల ఎన్ని పిచ్చి పిచ్చి వార్తలు మనం చదవట్లా. వినండి, నీ శరీరానికి వయసు ఉందేమో కానీ నీ బుద్ధికి మాత్రం వయసు లేదు, అది వాస్తవం. రెండో విషయాన్ని మీ ముందు తీసుకొస్తా. జీవిత ప్రయాణంలో, నీ జీవిత యాత్రలో ఎక్కడ నువ్వు వీక్గా ఉంటావో సైతాను జ్ఞాపకం పెట్టుకుంటాడో దాన్ని ఏదో ఒక సమయంలో మళ్ళా నువ్వు వీక్గా ఉన్నప్పుడు తీసుకొచ్చి నీ ముందు పెట్టే పడేస్తాడు. కొంచెం ముందుకు వెళ్దాం. మోషేకు ఒక వీక్నెస్ ఉంది, ఏంటో చెప్పాలి కరెక్ట్గా, త్వరగా చెప్పండి. కోపం.
40 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మోషే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఒక ఐగుప్తియుడు హెబ్రీయుని కొడతాడని చెప్పి మోషే చూసినప్పుడు తట్టుకోలేకపోయాడు. రాయ్, మావాడిని ఎందుకు కొడతారో నువ్వు అని చెప్పి అమాంతంగా ఒక దెబ్బ కొట్టి చచ్చిపోయాడు. చచ్చిపోయిన వాడిని కప్పెట్టేశాడు. అంత కోపం మోషేకి. బహు కోపిష్టి, షార్ట్ టెంపర్, కోపం తట్టుకోలేడు, చంపి పడేశాడు. ఈ వార్త కాస్త బయటకు వచ్చేసరికి ఫరో ఎక్కడ చంపేస్తాడేమో అని చెప్పి దావీదు ఆఖరికి తాను చేసిన పాతకాన్ని బట్టి, కూనీని బట్టి, కోపాన్ని బట్టి అమ్మకు, నాన్నకు, సోదరులకు, సహోదరులకు, కుటుంబానికి అందరికీ దూరం అయిపోయి 40 సంవత్సరాలు అరణ్యంలో బ్రతకాల్సి వచ్చింది. తన కోపము తన కుటుంబాన్ని దూరం చేసింది. బైబిల్ సెలవిస్తుంది, కోపము మానుమో, ఆగ్రహము విడిచిపెట్టు. ఈరోజు అనేక కుటుంబాలు కుప్పకూలిపోవడానికి కారణం చెప్పండి, కోపం కాదు. భర్త ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు, భార్య ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే, ఇద్దరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు, ఎవ్వరు తగ్గరు. ఒక మాటకి 10 మాటలు. నువ్వంటే నువ్వు, నువ్వంటే నువ్వు, నీతో నేను కాపురం చేయను, నువ్వేంట్రా బోడి నాతో కాపురం చేసేది, నేనే నీతో కాపురం చేయను అని చెప్పేసి వెళ్ళిపోయి వేరైపోయి విడాకులు తీసేసుకొని కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకున్నావు ఎంతమంది లేరు చెప్పండి. ఈరోజు కూర్చున్న వారిలో కూడా నువ్వు ఒంటరిగా వచ్చి ఇక్కడ కూర్చున్నావు. కారణం చెప్పు, నీ భార్య వెళ్ళిపోయింది. కారణం చెప్పు, నీ భర్త వెళ్ళిపోయాడు, దూరం అయిపోయాడు, వదిలేశాడు. కారణం చెప్పమంటావా? నీ కోపం వల్ల, నీ ఆవేశం వల్ల. ఒక మాట అంటే నువ్వు తట్టుకోలేవు. ఎందుకు తట్టుకోలేకపోతున్నావు? నీకున్న ఆవేశం అలాంటిది, నీకున్న కోపం అలాంటిది, నీకున్న గర్వం అలాంటిది. ఆ మనిషి అంటే నేనెందుకు పడాలి, నేనెందుకు సహించాలి? కోపం, ఆవేశం ఏం చేసింది నిన్ను? ప్రేమకు, అనురాగానికి, ఆప్యాయతకు, కుటుంబానికి, కుటుంబ వ్యవస్థకు, భర్తకు, భార్యకు, బిడ్డలకు దూరం చేసింది. నిన్ను అనాథన చేసింది. 40 సంవత్సరాలు మోషే అనాథగా అయిన వాళ్ళందరికీ దూరంగా అరణ్యంలో జీవించాల్సి వచ్చింది. 40 సంవత్సరాలు దేవుడు మోషేకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత 20-30 లక్షల మందికి నాయకుడిని చేసి వాగ్దాన భూమికి తీసుకెళ్ళు అని అంటే, ముందు రానన్నాడు, తర్వాత వచ్చాడు. సుమారు 40 సంవత్సరాలు అరణ్యంలో వారు నడిపించుకుంటూ వెళ్తున్నాడు. మోషే జీవితం 3 భాగాలు. మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తులో, రెండవ 40 సంవత్సరాలు అరణ్యంలో, మూడవ 40 సంవత్సరాలు నాయకుడిగా ఇశ్రాయేలు నడిపించే ప్రక్రియలో. సో చివరి అంకంలో ఉన్నాడు. సంఖ్యాకాండంకి వెళ్దాం రండి, కొంచెం ముందుకు వెళ్దాం. ఎక్కడ నువ్వు వీక్కో అక్కడే సైతాన్ గాడు పట్టుకుంటాడు. ఎప్పుడు? పోయేటప్పుడు. చూద్దాం రండి. సంఖ్యాకాండం 13వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషుల్ని పంపించు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, వచ్చేసారుగా, దగ్గరకు వచ్చేసారుగా, ఇక మీ ముందుంది ఏమిటి? దేశాన్ని స్వాధీనపరచుకోవడమేగా. అయితే పంపించు. నేను మీకు ఇవ్వబోతున్న వాగ్దాన భూమి ఎంత అద్భుతంగా ఉంటుందో, ఇచ్చుచున్న దేశాన్ని చూడడానికి 12 గోత్రాల నుంచి 12 మందిని పంపించు అని చెప్పి మోషేకు దేవుడు చెబితే 12 గోత్రాల నుంచి 12 మంది పెద్దలు కలిసి తాము త్వరలో స్వతంత్రించుకోబోతున్న వాగ్దాన భూమిని చూడడానికి వెళ్ళారు. మీకేం అర్థమైంది? ఇక దేవుడు అంటున్నాడు, తిరిగింది చాలు, ఇక నేను మీకు ఇవ్వబోతున్న వాగ్దాన భూమిని కళ్ళారా చూసిరండి, ఎంత అద్భుతంగా ఉంటుందో చూసిరండి అని పంపించాడు. అంటే అర్థం ఏమిటి? చివరికి వచ్చేశారు, వాగ్దాన భూమిలోకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ క్లోజ్గా వచ్చేశారు. అవి మోషే జీవితంలో చివరి సంవత్సరాలు. నేను అనుకుంటాను బహుశా 115 సంవత్సరాలు దాటిపోయి ఉంటాయి. చివరి అంకానికి వచ్చేసాడు. ముందుకెళ్దాం రండి. 20 అధ్యాయం 10వ వచనం. అదే సంఖ్యాకాండం. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజం పోగు చేసి అతడు వారితో, ద్రోహులారా వినండి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించాలా అనేను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా
నీళ్లు సమృద్ధిగా బయటకు వచ్చినాయి, ప్రవహించినాయి. 12 అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. మోషే, ఏమిటా ఆవేశం, ఏమిటా కోపం నీకో? నేనేకేం చెప్పాను? కర్రను తీసుకుని వెళ్ళి బండతో మాట్లాడమన్నాను. నేను కొట్టమని ఎవడు చెప్పాడు నీకు? మోషే వాళ్ళు విసిగించేస్తూ ఉంటే, వాళ్ళు తొందర పెడుతూ ఉంటే అప్పటిదాకా సహించాడండి. ఇంచుమించు 35 సంవత్సరాలు సహించాడండి. ఇక చివరి ఘటానికి వచ్చేసాడండి. త్వరలోనే వాగ్దాన భూమిలోకి మోషే వెళ్ళబోతున్నాడండి. సైతాను గాడు జాగ్రత్తగా గమనిస్తున్నాడు. మోషేకున్న వీక్నెస్ షార్ట్ టెంపర్డ్నెస్. మనోడికి కోపం ఎక్కువ. చూద్దాం 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 అని చెప్పి తన చుట్టూ ఉన్నటువంటి ప్రజల్ని రెచ్చగొట్టాడు. ఆ ప్రజలు రెచ్చిపోయి మాట్లాడారు. ఏమన్నారో చూద్దాం రండి. 3 జనులు మోషేతో వాదించుచు, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేము కూడా చస్తే బాగుండు. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యంలోనికి యెహోవా సమాజం మీరు ఎలా తెచ్చితిరి? ఈ కాని చోటికి మమ్మను తెచ్చుటకు ఐగుప్తుల నుండి మమ్మల్ని ఎలా రప్పించితిరి? ఈ స్థలములో గింజలు లేవు, అంజూరములు లేవు, ద్రాక్షలు లేవు, తానిమ్మలు లేవు, త్రాగడానికి నీళ్లు లేవు. ఇది వాళ్ళ గొడవ. వీళ్ళందరూ మాటికి అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు. అసలు నిన్ను వెంబడించడం ఏం చేసిన తప్పు, నువ్వు అసలు మాకు సరైనటువంటి నాయకుడివి కాదు. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వాగుతూ అరుస్తూ కేకలేస్తూ ఉంటే భరించాడు తట్టుకోలేకపోయాడు. ద్రోవులారా, మీకోసం మేము బండలో నుంచి నీళ్లు తీసుకురావాలా? మోషే త్యాగి వెళ్తున్న బండలోంచి నీళ్లు సాధ్యమా? కోపంతో ఆవేశంతో రగిలిపోయి దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళి బండతో మాట్లాడు అని అంటే దేవుని లెక్క చేయకుండా కర్ర తీసుకొని బండను కొట్టిపడేశాడు. కోపం, ఆవేశం కట్టలు దించుకొని మోషే జీవితంలో బయటకు వచ్చేసింది. దేవుడు అన్నాడు, మోషే, నా ప్రజలకు నేను ఇస్తానన్న వాగ్దాన భూమిలోనికి నువ్వు వెళ్ళే ప్రసక్తి లేదు. బాబా సుమారు 40 సంవత్సరాలు వాళ్ళని నడిపించాడండి, ముందుండి నడిపించాడండి. రండి మిమ్మల్ని అందరినీ నేను వాగ్దాన భూమికి తీసుకెళ్తాను, దేవుడు నన్ను అందుకే పంపించాడు అన్నాడండి. ఆఖరికి మోషేనే వెళ్ళలేకపోయాడండి. కారణం చెప్పండి? కోపం. ఈ కోపం మోషేలో ఎప్పుడుందో చెప్పండి? మొదటి నుంచి ఉంది. మోషే జీవితంలో బలహీనత ఏమిటి? కోపం. ఆ కోపాన్ని సైతాన్ ఎప్పుడు పసిగట్టాడు? 40 సంవత్సరాల క్రితం పసిగట్టాడు. ఎప్పుడు మళ్ళీ బయట పెట్టాడు? 75 సంవత్సరాల తర్వాత బయట పెట్టాడు. మీకు ఏమర్థం అవుతుంది? మీ జీవితంలో ఎక్కడ మీరు బలహీనంగా ఉన్నారో, అమ్మ వింటున్నారా, సహోదరులు వింటున్నారా? మన జీవిత ప్రయాణంలో మనం ఎక్కడ బలహీనంగా ఉంటామో మనకంటే సైతాన్ గాడికి బాగా తెలుసు. కొంతమంది వచ్చి ఏడుస్తారండి, అయ్యా బరువు తగ్గిపోయానయ్యా, బాగా వీక్ అయిపోయానయ్యా, కూర్చోలేకపోతున్నా, నడవలేకపోతున్నా, నిలవలేకపోతున్నా. మరి డాక్టర్కి చూపించపోయారా? చూపించానయ్యా. ఎంతమంది డాక్టర్లు చూపించానో, వాళ్ళు ఎన్ని పరీక్షలు చేశారో, మరి ఏమైంది? ఏమీ లేదంటున్నారయ్యా. అంటే ఏంటి? నాకున్న రోగం ఏమిటో వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారయ్యా. రోగం ఏమిటో తెలిస్తేనే కదండి మనం మందులు వాడగలిగింది, డాక్టర్లు మందులు రాయగలిగింది. కొంతమందికి సమస్య ఏమిటంటే వాళ్ళకున్న రోగం ఏమిటో కూడా తెలియదు. మనలో అలాంటి గొప్పోళ్ళు ఉన్నారు. అర్థమైందా? ఒకవేళ నిన్ను ప్రశ్నించి, బ్రదరో నీకున్న రోగం ఏంటో చెప్పంటే, నీకున్న బలహీనత ఏమిటో చెప్ప, నాకేం బలహీనతలు బ్రదర్ అలాంటి లేదు. ఏదైనా పాపానికి మీరు ఒకరోజు ఒక సహోదరు నాతో కారులో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అడిగాను,
నువ్వు రక్షించబడ్డావు కదా. అయ్యో రక్షించబడకపోతే ఏంటన్నా, రక్షించబడ్డాను, బాప్తిసం తీసుకున్నాను, ప్రభు నన్ను రక్షించాడు అన్నా. సరే కానీ నువ్వు రక్షించబడక ముందు ఏమేం పాపాలు చేసేవాడివి అని చెప్పి అడిగా. నువ్వేమేం పాపాలు చేసేవాడివి అని అంటే ఏమన్నాడు తెలుసా? ఊరుకోండి అన్న, నేను పాపం చేయటం ఏంటి, అస్సలు అబ్బే అస్సలు పాపం లేదన్న, అసలు నేను అసలు పాపం చేసిన ఏంటి, నువ్వే పాపాలు చేయలేదా? భలేవారన్నా, నేను అంత పాపిస్తోండి కాదన్నా. నువ్వు పాపిస్తోడు కాకపోతే నీకు యేసయ్య ఎందుకు? నువ్వు పాపిస్తోడు కాకపోతే నీకు రక్షణ ఎందుకు? నువ్వు పాపిస్తోడివి కాకపోతే నీకు క్షమాపణ ఎందుకు? నువ్వు పాపిస్తోడివే కాకపోతే నీకు యేసయ్య ఎందుకు? దయచేసి గమనించండి. అతనుకున్న సమస్య ఏమిటంటే అతను చేసిన పాపాలు ఇంకా గుర్తించలా. ఇక్కడ మనలో కొంతమందికి ఉన్న గొప్ప తత్వం ఏంటో తెలుసా? నీ పాపం ఏమిటో నీకు తెలియదు. నువ్వు అనుకుంటున్న పతిత్వం అని చెప్పి, నువ్వు అనుకుంటున్న పైనుంచి ఊడిపడ్డావు అని చెప్పి, నువ్వు అనుకుంటున్న ప్రతివతం అని చెప్పి, పరిశుద్ధుడు అని చెప్పి వినో. నీ జీవితంలో జాగ్రత్తగా ఉండాలి అని అంటే మొదటిగా నీకున్న వీక్నెస్ ఏమిటో నీకు తెలియాలి. మోషేకు మొదట్లో కోపం ఉంది. ఆ కోపాన్ని పసిగట్టిన సైతాను వాగ్దాన భూమిలోకి వెళ్ళేటప్పుడు మళ్ళా ఆ కోపంలోనే తనను పరీక్షించాడు. మోషే ఓడిపోయాడు, వాగ్దాన భూమికి వెళ్ళలేకపోయాడు. అడుగుతున్నా, ఈరోజు నీ వీక్నెస్ ఏమిటి? మూడో, యేసుక్రీస్తుకు 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మంది శిష్యుల్లో ఒకడు యూదా. యూదా యేసుక్రీస్తు బహుగా నమ్మినటువంటి శిష్యుల్లో యూదా ఒకడు. కాబట్టి యూదాకే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ యేసయ్య ఇచ్చాడు. ఎవరికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇస్తారు చెప్పండి? బహు నమ్మితేనేగా. యేసుక్రీస్తు యూదాకి సేవలో వచ్చేటటువంటి కానుకలను జాగ్రత్తగా భద్రం చేయమని బాధ్యతనిచ్చాడు. ఈ ప్రాసెస్లో ఎక్కడో యూదా కానుకలను చూసి కొట్టేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు కొట్టేయడం ఏమైంది చెప్పండి? తన జీవితంలో ఒక వీక్నెస్. మనీ విషయంలో తప్పు చేయటం, డబ్బుల విషయంలో దగా చేయటం ఒక వీక్నెస్గా తయారైంది. ఈరోజు మనలో అలాంటి వాళ్ళు లేరా? డబ్బు విషయంలో, ఉద్యోగం చేసే చోట డబ్బులు ఎక్కువ సంపాదించడానికి, వ్యాపారం చేసే చోట డబ్బులు ఎక్కువ సంపాదించడానికి, పార్ట్నర్షిప్లో డబ్బులు ఎక్కువ సంపాదించడానికి ఏదో ఒక మోసం చేసేవాళ్ళు మన మధ్య లేరా? ఒక్కసారి ఆలోచించండి. యూదా జాగ్రత్తగా పరిశీలన చేస్తే తన సేవా ప్రాసెస్లో ఒక వీక్నెస్ ఉంది. అదేమిటంటే డబ్బులు కొట్టేస్తాడు. చూద్దాం రండి, కొడతాడు లేదో. 12వ అధ్యాయము యోహాను సువార్త. అనగా ఎక్కడ నువ్వు వీక్కో అక్కడే చివరిన పడేస్తాడు. 12వ అధ్యాయము చివరి పరీక్ష, అదే మనం నేర్చుకుంటున్నాం. 3వ వచనం. అప్పుడు మరియ మిక్కిలి విలువ గల అచ్చ జటమాంసి అత్తరు 1 సెరున్నర తీసుకొచ్చి యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో నిండెను. ఆ శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తర ఎందుకో 300 దేనారములకు అమ్మి బీదలకు ఇవ్వలేదు అనెను. వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక వాడు ఇలాగ అన్నాడు. శిష్యుడే, ప్రారంభం బాగానే ఉంది. డబ్బు సంచి చేతికి వచ్చేసరికి వీక్నెస్ బయటపడింది. డబ్బులు కొట్టేస్తున్నాడు. చివరికి వచ్చేసరికి పరీక్ష. ఏమిటా పరీక్ష? లూకా సువార్త 22వ అధ్యాయం చిట్ట చివరి వారం. యేసుక్రీస్తు జీవితంలో చిట్ట చివరి వారం. అది యేసుక్రీస్తు జీవితంలో చిట్ట చివరి వారం. అనుకోకుండా యూదా కూడా అది చిట్ట చివరి వారం. 3వ వచనం. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు యూదా అనబడిన యూదాలో సాతాను ప్రవేశించును గనుక వాడు వెళ్ళి
ఆయనను వారికి ఎలాగో అప్పగింపవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతో మాట్లాడిరి. అందుకు వారు సంతోషించి వారికి ద్రవ్యమిచ్చి. చివరి వారం, చివరి పరీక్ష. యూదాకు డబ్బుల విషయంలో గబ్బు పనులు చేస్తాడు, అది వీక్నెస్. చివరికి వచ్చేసరికి యూదాకు ఎక్కడ పరీక్ష తెలుసా? డబ్బుల విషయంలోనే పరీక్ష. ఏమయ్యాడు? ఓడిపోయాడా గెలిచాడా? గట్టి చెప్పండి. ఓడిపోయాడండి. సహోదరుడా, సహోదరి, నీ జీవిత ప్రయాణంలో, ఆత్మీయ యాత్రలో నువ్వు ఎక్కడ బలహీనంగా ఉంటావో, నువ్వు చచ్చే ముందు సైతానుగాడు వచ్చి అక్కడే నిన్ను శోధిస్తాడు. మర్చిపోకు. ఎందుకని? అక్కడ నువ్వు పడిపోతావు. అది వాడికి శాంపిల్స్ ఇచ్చావు, అది వాడికి తెలుసు. కానీ గతంలో ఎక్కడైతే పడిపోయావో, ఆ పడిపోయినటువంటి ఆ బలహీనత ఏదైతే ఉందో దాన్ని నువ్వు జయించి క్రీస్తు రక్తంలో సమాధి చేసి నువ్వు జయ జీవితం జీవించకపోతే చచ్చిపోయే ముందు కూడా సైతాను వచ్చి పరీక్షిస్తాడు, శోధిస్తాడు. దావీదు శోధించబడ్డాడు, మోషే శోధించబడ్డాడు, యూదా ఇస్కరియోతు శోధించబడ్డాడు. అంతేకాదండి, యేసయ్యను కూడా. సరే, మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో ఏం చూస్తాం? యేసుక్రీస్తు పరిచర్య ప్రారంభించినప్పుడు ఎవరు వచ్చారు చెప్పండి శోధించడానికి? యేసుక్రీస్తు 40 దినాలు ఉపవాసం ఉండి, 1వ వచనం స్క్రీన్లో చూపిస్తున్నారు. అంతటా యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెనో. యేసు పరిచర్య ప్రారంభించినప్పుడు సైతాను వచ్చి శోధించాడు. అది ప్రారంభంలో. అప్పటి నుండి చివరి దినం వరకు సైతాను శోధిస్తూ వచ్చాడు. కానీ యేసుక్రీస్తులో ఒక పాపం కూడా కనుగొనలేకపోయాడు అని చెప్పేసి వదిలేశాడా? అది గురువారం రాత్రి తన శిష్యులతో యేసు మాట్లాడుతూ ఉన్నాడు. సడన్గా యేసు వారితో మాట్లాడుతూ ఇలా చూశాడు. సైతానుగాడు యేసయ్య దగ్గరకు రావడం చూశాడు. చూసి, ఈ లోక అధికారి నా దగ్గరకు వస్తున్నాడు, వాడికి సంబంధించింది ఏది కూడా నా దగ్గర లేదు. ఎప్పుడో తెలుసా అండి? గురువారం చివరి రోజు సాతాను దిగొచ్చాడు. ఇదంతా బైబిల్లో ఉందా బ్రదర్? చూద్దాం రండి. యోహాను సువార్త చివరి పరీక్ష 14వ అధ్యాయం. మర్చిపోకండి, యోహాను సువార్త 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16వ అధ్యాయం, 17వ అధ్యాయం, ఇదంతా కూడా ఒక్క గురువారమే చోటు చేసుకున్న సంఘటనలు. సో 14వ అధ్యాయం మనం చూస్తున్నాం. నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. 3వ వచనము, 2వ వచనము, కలవరపడకండి, ధైర్యంగా ఉండండి. 1వ వచనం, 2వ వచనం, నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, లేని అట్లా మీకు చెప్తా. మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నా. నేను వెళ్ళి స్థలము సిద్ధపరచి నేను వచ్చేస్తా. నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, నా ద్వారా తప్ప ఏ ఒక్కడు పరలోకానికి రాడు. ఇవన్నీ యేసుక్రీస్తు తన శిష్యులకు గురువారము రాత్రి తన మనస్సంతా విప్పి చెప్పాడు. అలా చెప్తూ ఉన్నప్పుడు 30వ వచనము, ఇకను విస్తరించి నేను మాట్లాడను, ఈ లోక అధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీయూ లేదు. ఏమర్థమైంది మీకు? యేసుక్రీస్తు ఈ లోకయాత్ర ముగించి వెళ్ళిపోయే రోజు వచ్చేసాడండి వాడు. ఎక్కడైనా దొరుకుతాడా యేసు? ఈ 33.5 సంవత్సరాల్లో చాలా ప్రయత్నం చేశాడు సైతాను గాడు, ఎక్కడ యేసు దొరకలా. చివరి దినాన్న వస్తున్నాడు యేసును పరీక్షించడానికి. ఎక్కడైనా దొరుకుతాడా? ఏమర్థం అవుతుంది మీకు? దావీదు ఎక్కడ పడ్డాడో అదే విషయంలో మళ్ళా పడేయాలని చెప్పి చివరి దినాల్లో సైతాను గారు శోధించాడు. ఒక అమ్మాయిని తీసుకొచ్చి తన సేవకుల ద్వారా పక్కనే పడుకోబెట్టి చూద్దాం ఏం చేస్తాడు ఇప్పుడు. కానీ దేవునికి స్తోత్రం,
అక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉంది. దావీదు ఆమెను కూడలేదు. అది దావీదులో వచ్చిన మార్పు. దావీదు తన శరీరాన్ని జయించాడు. జయించి ఏం చేస్తాడండి? 20 సంవత్సరాలు నరకాన్ని అనుభవించాడండి. చిచ్చి, ఆ ఒక్క రాత్రి నేను జాగ్రత్తగా ఉంటే నా కూతురు పాడు చేయబడేది కాదే, నా కొడుకు చచ్చిపోయేవాడు కాదే, అమ్నోను చచ్చిపోయేవాడు కాదే, అబ్షాలోము చచ్చిపోయేవాడు కాదే, నా ఇంట్లో ఇంత నరకం ఉండేది కాదే. దావీదుకి అర్థమైందండి, నేను చేసిన పాపము అట్టే పోలేదు, శిక్షించబడ్డాను. ఆ శిక్ష ఏం చేసిందంటే దావీదు జీవితాన్ని శిక్షణలోకి తీసుకొచ్చేసింది. తన ప్రక్కనే అందమైన అమ్మాయి పడుకున్నా సరే తన తలంపుల్లో కూడా పాపపు చోటు రాలేదండి. గెలిచాడండి దావీదు. చివరి పరీక్ష గెలిచాడు. యేసుక్రీస్తు చివరి పరీక్ష, ప్రతి పరీక్ష గెలిచాడు. చివరి దినాన్ని కూడా సైతాను వచ్చి నాకు సంబంధించింది ఏదైనా యేసయ్య దగ్గర దొరుకుతుందేమో అని చెప్పి వచ్చాడట. యేసు అంటున్నాడు, వాడు నా దగ్గరికి వస్తున్నాడు, వాడికి సంబంధించింది ఏది నా దగ్గర లేదు. అమ్మా, అయ్యా, ఒకరోజు మనం ఈ జీవిత యాత్ర ముగించేస్తాం. ఆ ముగించే వచ్చే రోజు వచ్చినప్పుడు నీ మనస్సాక్షి ధైర్యంగా చెప్పగలగాలి, సైతానుకు సంబంధించింది ఏది నా దగ్గర లేదు అని చెప్పగలిగితే ఎంత బాగుంటుంది. సో చివరి పరీక్ష. రెండో, చివరి పోరాటం. దావీదు పాపం చేసినప్పుడు దేవుడు చెప్పాడు ఏమని? నీ ఇంట్లోనే యుద్ధం తీసుకొస్తా. యుద్ధానికి వెళ్ళి దేశాన్ని కాపాడవలసి, నువ్వు యుద్ధానికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చుని పాపం చేసావు కదా, కాబట్టి ఇంటిలోకే యుద్ధం తీసుకొస్తా అని దేవుడు శిక్షించాడు. ఆ శిక్ష చివరి వరకు అనుభవించాల్సి వచ్చింది. దావీదు వయసు సుమారు 69-70 సంవత్సరాలు. తను మంచం మీద పడి ఉన్నాడు, గజగజ వణిగిపోతున్నాడు. సడన్ గా వార్త వచ్చింది. ఏమిటా వార్త? బత్షెబా వచ్చి, మహారాజా మీకు శుభములు. మీకు ఈ విషయం తెలుసా? ఏ విషయం? మీ రాజ్యము మీ చేతిలో నుండి జారిపోయిన విషయం తెలుసా? నా రాజ్యం నా చేతిలోంచి జారిపోవడం ఏమిటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును మహారాజా, మీ రాజ్యం మీ చేతిలోంచి జారిపోయింది. చూడండి ఏమంటున్నాడు. మళ్ళీ వచ్చేసేయండి మొదటి రాజుల గ్రంథం 18వ వచనం, మొదటి అధ్యాయం 18వ వచనం. ఇప్పుడైతే అదోనియా పరిపాలన చేస్తున్నాడు. అదోనియా పరిపాలన చేయటం ఏమిటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును మహారాజా, నీ రాజ్యాన్ని మీ పెద్దబ్బాయి అదోనియా అన్యాయంగా తీసేసుకున్నాడు. ఎక్కడున్నాడు దావీదు? మంచం మీద. ఏ స్థితిలో ఉన్నాడు? బలహీనమైన స్థితిలో. ఎవరు తనకు ద్రోహం చేశారు? తన కొడుకు. ఎక్కడ జరుగుతుంది యుద్ధం? ఇంటిలో. ప్రపంచంలో జరిగే అన్ని యుద్ధాల కంటే బహు బాధాకరమైంది, బహు దుఃఖాన్ని పుట్టించేది, వేదనను పుట్టించేది, నరక అనుభవాన్ని తీసుకొచ్చేది యుద్ధం ఎక్కడ తెలుసా అండి? గడి చెప్పండి. ఇంట్లో జరిగే యుద్ధమే. భార్యతో కావచ్చు, భర్తతో కావచ్చు, బిడ్డలతో కావచ్చు జరిగే యుద్ధం చూసారా? ఇది తట్టుకోలేని యుద్ధం అండి. ఇది ఎవరికి చెప్పుకోలేని యుద్ధం అండి. ఇది భరించలేని యుద్ధం అండి. దావీదు చనిపోయే ముందు కూడా తన జీవితంలో ఇంట్లో జరుగుతున్న యుద్ధాన్ని జయించలేకపోయాడండి. అతని పేరు తర్వాత చెప్తా, మీరు గెస్ చేయండి. సాధారణంగా పెళ్ళి అప్పుడు సూట్ కొనుక్కోవాలంటే సహజంగా ఏ సూట్ కొంటారో తెలుసా? చెప్పండి. అంటే ఏ బ్రాండ్ సూట్ క్లాత్ కావాలంటే ఏ బ్రాండ్ కావాలి చెప్పండి? ఏ బ్రాండ్? రేమండ్స్. అబ్బో, మామూలు చెప్పేసారు చూసారా? రేమండ్స్ అనేటటువంటి షోరూమ్, రేమండ్ సూట్ కింద ఏముంటుందో తెలుసా? ద పర్ఫెక్ట్ మ్యాన్. అంటే అర్థం ఏమిటి? సంపూర్ణమైన మనిషి రేమండ్సే ధరిస్తాడు అనే బ్రాండ్. 125 సంవత్సరాలుగా ఆ కుటుంబం ఈ వ్యాపారంలో ఉంది. రేమండ్స్
భారతదేశంలోనే అతి ఉన్నతమైనటువంటి టెక్స్టైల్ ఇండస్ట్రీగా వర్ధిల్లింది. అతని పేరు విజయపాత్ సింఘాలియా. న్యూస్ పేపర్లో వచ్చింది కాబట్టి చెప్తున్న ధైర్యంగా. న్యూస్ పేపర్ కటింగ్ కూడా చూపిస్తున్నారు. 12,000 కోట్ల రూపాయల వ్యాపారం. కొన్ని కోట్ల మంది రేమండ్స్ సూట్లు వాడారు. రేమండ్స్ ప్యాంట్స్, రేమండ్స్ సూట్స్ ఫేమస్. ఎవరైనా ఒకవేళ మీకు బట్టలు పెడితే ఫస్ట్ చూస్తారు ఏమని? రేమండ్సే కాదా, రేమండ్సే కాదు, రేమండ్స్, అబ్బా రేమండ్స్. రేమండ్స్ అంత పేరు సంపాదించాడండి. తన చుట్టూ ఉన్న కాంపిటీటర్స్ అందరినీ జయించాడు. టెక్స్టైల్స్ ఇండస్ట్రీలో రేమండ్స్, ఈ విజయపాత్ సింఘాలియా అనేటటువంటి వ్యక్తి తన చుట్టూ ఉన్నటువంటి కాంపిటీటర్స్ ఎవరైతే పోటీదారులు ఉన్నారో వాళ్ళందరినీ ఓడించేశాడండి. నెంబర్ 1గా నిలిచాడండి. అవార్డులు ఎన్నో గెలిచాడండి. పర్ఫెక్ట్గా ఉండే, ఒక సంపూర్ణంగా ఉండే వ్యక్తి రేమండ్స్ డ్రెస్ వేసుకుంటాడు అనే విధంగా బ్రాండ్ క్రియేట్ చేశాడండి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక బ్రాండ్ తీసుకొచ్చాడు, పార్క్ ఎవెన్యూ. అది కూడా రేమండ్స్ వాళ్ళదే. అంత గొప్ప టెక్స్టైల్ ఇండస్ట్రీ వ్యాపారవేత్త ఒకప్పుడు భారతదేశంలో ఉన్న కోటీశ్వర్లలో ఒకడుగా పేరు సంపాదించాడు. ఈరోజు ఒక అపార్ట్మెంట్లో రెంట్కుంటున్నాడండి. ఈరోజు ఏ పూట ఎలా గడుస్తుందో కూడా తెలియదండి. కారణం ఏమిటి? తన చుట్టూ ఉన్న వ్యాపార పోటీదారులందరినీ గెలిచాడండి. వ్యాపారంలో దిగ్గజంగా లేచాడండి, నిలిచాడండి. కానీ ఎక్కడ ఓడిపోయాడో తెలుసా? ఇంట్లో ఓడిపోయాడండి. తన కొడుకే తనకు వ్యతిరేకంగా తయారయ్యాడండి. తన కొడుకే తను స్థాపించినటువంటి రేమండ్స్ కంపెనీని తన చేతిలో లాగేసుకున్నాడండి. తన కొడుకే చైర్మన్గా ఉన్న తన తండ్రిని టెర్మినేట్ చేసేసాడండి. బయటికి అన్నాడండి. కట్టుబట్టలతో బయటకు వచ్చి ఎలా బ్రతకాలో తెలియక ఒక రెంట్కి ఒక అపార్ట్మెంట్ తీసుకొని ఈరోజు కూడా అక్కడే బ్రతుకుతున్నాడండి. ఎందుకు ఈ విషయం చెప్తానో తెలుసా? యుద్ధాలన్నిటిలో బహు కష్టతరమైంది, బహు క్లిష్టమైంది కుటుంబంలో జరిగే యుద్ధం. చివరి పోరాటం దావీదు ఎదుర్కొంటున్నాడు. ఎందుకో తెలుసా? తాను సంపాదించిన స్థాయిని, స్థితిని, సింహాసనాన్ని ఎవరు కాజేశారో తెలుసా అండి? తన కొడుకే కాజేశాడండి. ఎప్పుడో తెలుసా అండి? తను చచ్చిపోయేటప్పుడు అండి. చివరి పోరాటం. అసలు ఏం జరిగిందో చెప్పాక ఇక్కడి నుంచి నేను అందించే సందేశాలన్నీ కూడా ఒక చిన్న మూవీ రూపంలో మీ ముందుకు తీసుకురాబోతున్నాను అని చెప్పాగా. ఏమైతే ఇప్పుడు మీకు వివరిస్తూ వస్తున్నానో అదొక చిన్న మూవీగా చూపించబోతున్నాను. లెట్స్ వాచ్ దిస్. ప్రజలు ఒకప్పుడు గొర్రెల కాపరిగా ఉన్న దావీదును దేవుడు రాజసింహాసనం వరకు తీసుకెళ్లిన వాడిగా జ్ఞాపకం చేసుకున్నారు. కానీ ఎప్పుడు రాజు వృద్ధాప్యములో మంచాన పడియున్నాడు. యెరూషలేము దక్షిణ ప్రాకారానికి దగ్గరగా దావీదు అనుమతి లేకుండానే అదోనియా తనను రాజుగా ప్రకటించుకున్నాడు. ఇదే మంచి సమయం.
అదోనియా తనకు తాను రాజుగా ప్రకటించుకుంటున్నాడు. మీరు మౌనంగా ఉంటే మీరు సొలొమోను ద్రోహులుగా భావించబడతారు. బత్షెబా వృద్ధాప్యంతో బలహీనంగా మంచాన పడి ఉన్న దావీదు దగ్గరకు రాజ్యం భవిష్యత్తును మార్చగల సందేశంతో బత్షెబా వచ్చింది. నా ప్రభువా, మన కుమారుడు సొలొమోను నీ తరువాత రాజుగునని యెహోవా నామమున ప్రమాణం చెయ్యలేదా? 20 ఏండ్లకు ముందు మొదటి సంతానాన్ని కోల్పోయిన తరువాత దావీదు బత్షెబను వివాహం చేసుకున్నాడు. ఆమె సొలొమోనుకు జన్మనిచ్చింది. సొలొమోను రాజవుతాడని చేసిన ప్రమాణాన్ని దావీదు ధృవీకరించాడు. నిశ్చయంగా మన కుమారుడు సొలొమోను నా తరువాత రాజుగా ఉంటాడు. నా స్థానంలో అతడు నా సింహాసనంపై కూర్చుంటాడు. నాతాను నమస్కరించి, నా రాజా, 20 సంవత్సరాల క్రితం మీకు యెహోవా చెప్పిన మాట గుర్తుందా? నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకుని ఉన్నాను. నేను అతనికి తండ్రినయ్యుండును, అతడు నా మందిరమును కట్టించును అని చూపిన మాట గుర్తు చేశాడు. దావీదు వృద్ధుడు, బలహీనుడు, రాజ వ్యవహారాలలో పాల్గొనలేకపోతున్నా అతని మేధస్సు సరిగానే పనిచేస్తున్నది. అతడు బత్షెబకు చేసిన వాగ్దానం జ్ఞాపకము చేసుకుని ఉంటాడు. దావీదు యాజకుడు సాదోకు, ప్రవక్త నాతాను, యెహోయాదా కుమారుడు బెనయాను పిలిచి సొలొమోనును రాజు గాడిదపై ఎక్కించి గీహోనులో అభిషేకించి బూర ఊదుతూ, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామమున సొలొమోను రాజుగా అభిషేకించబడ్డాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామమున నేను సొలొమోనును రాజుగా అభిషేకిస్తున్నాను. కొన్ని విషయాలు దావీదు సొలొమోను చెవిలో చెప్పాడు. ఏమిటవి? ప్రజలు ఆనందంతో నినదించగా దావీదు చివరి ఆదేశాలు ఇచ్చాడు. యోవాబు రక్తపరాధం శిక్షించబడాలి. అరణ్యంలో తనను శిక్షించిన షిమీ కూడా శిక్షించబడాలి. షమీని లేపేసే, అదోనియాకు తోడైన యాజకుడు అబ్యాతారును తొలగించమని, అబ్యాతారును తీసేసే, తన నిర్బంధ కాలంలో సహాయపడిన బర్జిల్లయి కుమారులకు కృప చూపమని ఆజ్ఞాపించాడు. కాపాడు. దేవునికి నమ్మకంగా, శత్రువుల విషయంలో జాగ్రత్తగా, మిత్రులకు కృతజ్ఞతతో ఉండు అన్నాడు. ఇది దావీదు చనిపోతూ తన కుమారుడు చెవిలో చెప్పిన
4 విషయాలు. ఈ 4 విషయాలు సొలొమోను ఎలా క్రియల్లో పెట్టాడో వచ్చే వారం నుంచి మనం తీసుకోబోతున్నాం. ఇక్కడి నుంచి నేనేమైతే మీకు సందేశాన్ని ఇవ్వబోతున్నానో ఆ సందేశాన్ని ఈ విధంగా ఒక క్లుప్త షార్ట్ మూవీగా మీ ముందుకు తీసుకురాబోతున్నాను. మీరు చూసినటువంటి ఈ షార్ట్ మూవీ ఏదైతే ఉందో అది లాస్ట్ 10 డేస్గా ఎంతో కష్టపడి నా ఫ్రెండ్ అశ్విన్ వాళ్ళ టీం అంతా కలిసి రాత్రంతా ఇదే పనిలో ఉన్నాం, కరెక్షన్స్ చేస్తూ ఉన్నాం. అర్ధరాత్రి నాకు పంపించారు. ప్రతి ఆదివారం నేను అందించే సందేశాన్ని మీకు కళ్ళకు కట్టినట్టుగా ఈరోజు మనం బైబిల్ ధ్యానిస్తున్నాం. ఆ రోజు బైబిల్ చరిత్రలో ఏం జరిగిందో అది కళ్ళకు కట్టినట్టుగా ఈ విధంగా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతున్నాను. నేను అనుకుంటున్నాను ఇది క్రైస్తవ చరిత్రలోనే ఒక సందేశాన్ని సంక్లిప్తంగా ఒక షార్ట్ మూవీగా బైబిల్ని మీ ముందుకు తీసుకురావడం ప్రపంచ చరిత్రలో ఇది మొట్టమొదటిసారి. చివరిగా నీ బలహీనత ఏమిటో నీకు తెలియకపోతే నీకు తెలియని సమయంలోనే సైతాను నిన్ను పడేస్తాడు. నువ్వు చచ్చిపోబోయే ముందు సైతాను మౌనంగా ఉండడు. ఎక్కడ నువ్వు వీక్గా ఉన్నావో దాన్నే తీసుకొచ్చి చచ్చిపోబోయే ముందు పరీక్షిస్తాడు, శోధిస్తాడు, ఓడగొట్టే ప్రయత్నం చేస్తాడు. విచారకరం, ఈ పరీక్షలో ఈ శోధనలో మోషే లాంటి వాడే పడిపోయాడండి. పాత నిబంధనలో. నూతన నిబంధనలో 12 మంది శిష్యుల్లో ఒకడు దొరికిపోయాడండి. దావీదు యెహోవా హృదయానుసారుడు. ఒక్క బెత్షెబా విషయంలో తప్ప దావీదుకి ఎన్నడూ ఏ పాపము చేయలేదు. తన బలహీనతలో దేవుని కృపను పొందుకొని బలాన్ని సాధించాడు. కాబట్టి చివరి రోజుల్లో భయంకరమైన శోధన తన ప్రక్కనే వచ్చి పడుకున్నా సరే పరిశుద్ధతను కాపాడుకున్నాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించే రోజు కూడా సైతాన్ వచ్చాడు. ఎక్కడైనా యేసయ్య దొరుకుతాడేమో అని. అమ్మా వింటున్నావా, అయ్యా వింటున్నావా, ఏదో ఒక రోజు మనం వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళే ముందు ఖచ్చితంగా సైతాన్ వస్తాడు. వాడికి సంబంధించింది ఏదైనా నీ దగ్గర ఉందేమో చూస్తాడు. వాడికి సంబంధం ఏదైనా నీ దగ్గర ఉందనుకోండి, నేను పట్టుకుంటాడు. నువ్వు ఎలా వెళ్తావు పరలోకానికి? నా పాపాన్ని నీ హృదయంలో పెట్టుకొని, నా కోపాన్ని నీ హృదయంలో పెట్టుకొని, నా అసూయను నీ హృదయంలో పెట్టుకొని, క్షమించలేని గుణాన్ని నా హృదయంలో పెట్టుకొని, గయ్యాళితనాన్ని నీ హృదయంలో పెట్టుకొని, దుష్టత్వాన్ని కామకత్వాన్ని నీ హృదయంలో పరలోకానికి వెళ్తామంటావు ఏమిటి? ఉరక మన ఇద్దరం కలిసి నరకానికి వెళ్దాంపా. చివరి దినాన సైతాన్ వచ్చి నిన్ను పరీక్షించి శోధించి వానికి సంబంధించింది ఏదైనా నీ దగ్గర ఉన్నదా అని ఒకవేళ పరీక్షిస్తే మన పరిస్థితి ఏమిటి? కాబట్టే పేతురు చెప్పాడు, ఆయన త్వరలో రాబోతున్నాడు కనుక ఆ మాట చదివి ప్రభు బలిలోకి వెళ్ళిపోదాం. ఎందుకని? పరీక్షించుకోవాలి కదా. పేతురు రాసిన 2వ పత్రిక 11వ వచనము, 3వ అధ్యాయము 10వ వచనం కూడా. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చునో, ఆ దినమును ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవున్నవి గనుక ఆకాశములు రవులు కొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ, తర్వాత
భక్తితోనూ, తరువాత ఎంతో జాగ్రత్త కలవారై ఉండుడి. 10వ వచనము, ఎందుకనగా ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. అమ్మా, అయ్యా, ప్రతిరోజు నీ చివరి దినము అన్నట్టుగా జీవించు. మాట అర్థమైందా? ప్రతిరోజు ఈరోజు రాత్రి నేను చచ్చిపోతాను అనే భావంతో జీవించు. అన్నీ సెట్ అయిపోతాయి, మన జీవితాలు బాగుంటాయి. యేసయ్య ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు, మనకు తెలియదు, కానీ త్వరలో మాత్రం వచ్చేస్తాడు. కాబట్టి మనం ఎలా ఉండాలట? బహు పరిశుద్ధత కలిగి, భయభక్తులు కలిగి, మెలకువతో ఆయన రాకడ కొరకు మనము సిద్ధంగా ఉండాలి. ప్రార్థన చేద్దాం రండి. ఉన్న చోటే మోకరించండి. చివరి పరీక్ష దావీదు పాస్ అయ్యాడు. చివరి పోరాటము దావీదు విజయం సాధించాడు. చివరి పలుకులు దావీదు తన కుమారునికి చెప్పాడు. ఏమిటా చివరి పలుకులు? ఎలా దావీదు చెప్పినటువంటి ఆ చివరి మాటలను సొలొమోను బహు జాగ్రత్తగా విని వాటిని క్రియల్లో పెట్టాడో వచ్చే ఆదివారం మనం వినబోతున్నాం. సహోదరి సహోదరులు, విలువైన సందేశం విన్నాం. అన్ని పోరాటాల కంటే బహు కష్టమైన పోరాటం నీ ఇంట్లోనే. అడుగుతున్నా, ఇంట్లో జయించగలుగుతున్నావా? భర్తగా, భార్యగా, తల్లిగా, తండ్రిగా ఇంట్లో ఓడిపోతున్నావా? అయితే ప్రభువుని అడగాలి. ప్రభు, ఓడిపోతున్నానయ్యా, ఇంట్లో శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, ఐక్యత లేదు, సఖ్యత లేదు. బిడ్డలతో పోరాటం, భార్యతో పోరాటం, బిడ్డలతో, భర్తతో పోరాటం, అత్తతో పోరాటం, కోడలతో పోరాటం. ఇంట్లో పెద్ద పోరాటం ఉందయ్యా. అమ్మా, అయ్యా, జయించాలి. సైతానుగాడు నువ్వు ఎక్కడ బలహీనంగా ఉన్నావో బహు జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు. దావీదు వలె బలహీనతను జయించాలి. దావీదు ఒక్క బెత్షెబా విషయంలో తప్ప ఇంకెక్కడ తను పాపం చేయలేదు. జయించాడు, శిక్ష ద్వారా జయించాడు. తప్పు తెలుసుకున్నాడు. తన ప్రక్కలోనే ప్రమాదకరమైనటువంటి శోధన ఉన్నా సరే తలంపుల్లో కూడా పాపం చేయలే. ఇట్టి కృప అనగా ఎక్కడైతే ఓడిపోయామో అక్కడే జయించే జీవితము. ఏ విషయంలో ఓడిపోతున్నావో ఆ విషయంలోనే జయించే జీవితము ఈరోజు మనకు కావాలి. అడుగుదామా ప్రభుని? ప్రభు, ఎక్కడెక్కడైతే ఓడిపోతున్నానో అక్కడికి ఓడిపోవడానికి వీల్లేదయ్యా. కోపంలో ఓడిపోతున్నావా? అడుగు జయాన్ని. కళ్ళల్లో ఓడిపోతున్నావా? అడుగు జయాన్ని. తలంపుల్లో ఓడిపోతున్నావా? అడుగు జయాన్ని. కుటుంబంలో ఓడిపోతున్నావా? ఉద్యోగం చేసే చోట ఓడిపోతున్నావా? డబ్బు విషయంలో ఓడిపోతున్నావా? ఎక్కడ ఓడిపోతున్నావు? బ్యాడ్ హ్యాబిట్స్లో ఓడిపోతున్నావా? స్నేహంలో ఓడిపోతున్నావా? మోహంలో ఓడిపోతున్నావా? ఈరోజు అడుగుతావా ప్రభుని? ప్రభువా, నన్ను క్షమించాయా. మోహపు చూపులు జయించలేకపోతున్నా, పాపిష్టి తలంపులు జయించలేకపోతున్నా, పాపిష్టి చూపులు జయించలేకపోతున్నా, పాపిష్టి కోరికలు జయించలేకపోతున్నా, పాపిష్టి అలవాటులు జయించలేకపోతున్నాను. ప్రభువా, 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 ప్రభువా. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం, హృదయపూర్వకంగా అడుగుదాం. ఎక్కడ ఓడిపోతున్నావు అక్కడ నువ్వు జయించులాగునా గట్టిగా ప్రార్థన చేస్తూ
హృదయపూర్వకంగా ప్రభువుని అడగండి, ప్రభువా నాకు ఈ విషయంలో విజయం కావాలి, ఇక్కడే ఓడిపోతున్నానయ్యా, ఈ విషయంలో ఓడిపోతున్నానయ్యా. అడుగు 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 అడుగు. మౌనంగా ఉండద్దు సహోదరే, మౌనంగా ఉండద్దు సహోదరుడా. ఇప్పుడు జయించకపోతే ఇంకెప్పటికీ జయించలేవు. దేవుని సన్నిధిలో జయించకపోతే ఇంకెక్కడా జయించలేవు. రెండు చేతులు పైకెత్తి ప్రభుని అడుగుదాం, హృదయపూర్వకంగా అడుగుదాం, మనస్ఫూర్తిగా అడుగుదాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, చివరి పరీక్షలో, చివరి పోరాటంలో దావీదు గెలిచినట్టుగా మేము కూడా గెలవాలయ్యా, 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 గెలవాలి నాయనా. అంత గొప్ప మోషేనే ఓడిపోయాడే, శిష్యునిగా ఏర్పరచుకున్న యూదానే ఓడిపోయాడే. నాయనా మేము ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, ఇంకెంత భక్తిగా ఉండాలి, ఇంకెంత పరిశుద్ధంగా, ఇంకెంత ఆత్మీయంగా ఉండాలి. అట్టి కృప దయచేయి నాయన. తెలిసి తెలిసి చేస్తున్న తప్పులన్నిటిపైన విజయం దయచేయి. తెలిసి తెలిసి చేస్తున్న ప్రతి పాపమును విడిచిపెట్టే కృప దయచేయి నాయన. ఈ లోకయాత్ర ముగించే రోజు వచ్చినప్పుడు అయ్యా ప్రశాంతంగా, పరిశుద్ధంగా ఈ లోక ప్రయాణం ముగించే కృప మాకు దయచేయమని అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నన్ను మమ్ములను క్షమించి నీ సాక్షిగా జీవించే ధన్యతనివ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. చేతుల్లోనికి రొట్టె తీసుకోండి. ప్రభు అయిన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, దీనిని భుజించినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుడి. క్రీస్తు శరీరమునకు సాదృశ్యమైన ఈ రొట్టెను మికిలి భయభక్తులతో భుజిద్దాం. భోజనమైన పిమ్మటను ఒక పాత్రను తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా రక్తము వల్ల అయిన కృత నిబంధన, దీనిని సేవించున్నప్పుడల్లా నా మరణాన్ని లోకానికి ప్రచురం చేయండి. యేసు నీ కొరకు నా కొరకు మరణించాడు, రక్తము చిందించాడు. కృతజ్ఞత కలిగి ఈ సత్యాన్ని లోకానికి ప్రకటించాలి. బాధ్యతను జ్ఞాపకం చేసుకొని ద్రాక్షరసాన్ని సేవిద్దాం. పరిశుద్ధుడా, నువ్వు ఏర్పరిచిన నిబంధనలో మేము పాల్పంచుకునే కృపనిచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, నీకు సాక్షులుగా జీవించే భాగ్యము తుది శ్వాస వరకు మాకు దయచేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఈరోజు సందేశం అద్భుతంగా ఉందని వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుస్తారు ఫ్రెండ్స్.